Okay, dear students, welcome to Sri Vidya Coaching Center from Anantapur. So myself, Bhaskar Reddy. ఓకే ఒక మాట చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కేర్ ఆఫ్ అడ్రస్ మా ఇన్స్టిట్యూట్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. సో రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ అనేలాగా మేము మాకున్న టార్గెట్ ఫిక్స్ అయ్యాం. మాకున్నది ఒకటే గోల్, మా టార్గెట్ ఒకటే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే శ్రీ విద్యా కోచింగ్ సెంటర్. ఓకేనా, ఇక్కడ టుడే ఈరోజు మీకు CGL ఆర్ CHSL ఆర్ పోలీస్, ఎనీ పోలీస్ ఆర్ ఢిల్లీ పోలీస్ ఆర్ రైల్వేస్, ఈ ఎగ్జామ్స్కి వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్, ఈ టాపిక్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో టాపిక్ ఏంటంటే ట్రిగ్నామెట్రీ. ఓకేనా, సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ టాపిక్ నుంచి జస్ట్ ఒక 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి, ఈ టాపిక్ నెగ్లెక్ట్ చేస్తే సరిపోతుంది, రిమైన్ టాపిక్స్ మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటే సరిపోతుంది. కానీ మన జాబ్ డిసైడ్ చేసే టాపిక్ ఏదంటే ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ టాపిక్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్. మనకి ఏదైతే అర్థమెటిక్లో, ప్యూర్ మ్యాథ్స్లో, ఓకే అర్థమెటిక్లో అగైన్ వన్ ఆఫ్ ది పార్ట్ ప్యూర్ మ్యాథ్స్. సో బ్యాంకింగ్ అంతా నార్మల్గా న్యూమరికల్ ఎబిలిటీస్ ఉంటాయి. సో కమింగ్ టు అదర్ ఎగ్జామ్స్, CGL, CHSL ఆర్ MTS ఆర్ పోలీస్, ఎనీ పోలీస్, ఏదైనా SI కానిస్టేబుల్ ఆర్ ఢిల్లీ పోలీస్ ఆర్ RPF, ఏ టాపిక్, ఏ ఎగ్జామ్ అయినా సో ట్రిగ్నామెట్రీ టాపిక్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ప్లస్ ఈజీ టాపిక్. ఉన్న టాపిక్స్లో కల్లా ఈజియెస్ట్ టాపిక్ ఏదంటే ట్రిగ్నామెట్రీ. ఇక్కడ ఒకే ఒక టాపిక్ ఉంటుంది. జస్ట్ అసలు మెయిన్ ట్రిగ్నామెట్రీ అంటే మీనింగ్. సో ట్రిగ్నామెట్రీ మీన్స్ సో రిలేషన్ బిట్వీన్ angles and sides of a RAT. మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు, సో RAT మీన్స్ అని. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ ఒక్క టాపిక్ అంటే ఈ ఒక్క ఫార్ములా నుంచి ఎంటైర్ ట్రిగ్నామెట్రిక్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో మెయిన్గా ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, సో ట్రిగ్నామెట్రీ మీన్స్ రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ RAT. RAT మీన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మేము పెయిడ్ కంటెంట్లో ఏదైతే కంటెంట్ చెప్తామో ఇక్కడ కూడా సేమ్ అదే టాపిక్ చెప్తున్నాము. ఇక్కడ మీకు బేసిక్స్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్స్, హై లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు అంటే Tier 1, Tier 2 లెవెల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా, సో ఫస్ట్ బేసిక్ ట్రిగ్నామెట్రీ ఆల్రెడీ చెప్పాను. బేసిక్స్ ట్రిగ్నామెట్రీ మీన్స్ రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ వన్ యాంగిల్ కంపల్సరీ 90 degrees. ఒకవేళ ఇన్ కేసు ఈ యాంగిల్ థీటా అనుకుందాం. ఓకేనా, దిస్ యాంగిల్ ఈజ్ థీటా, వన్ యాంగిల్ 90 degrees, అనదర్ యాంగిల్ థీటా. ఈ థీటాకు బిసైడ్ పక్కనున్న ట్రయాంగిల్ని ఒకవేళ ఇన్ కేస్ ఇంగ్లీష్లో అయితే బేస్ అని అంటాము. బేస్ సైడ్స్ మనకు 3 సైడ్స్ ఉంటాయి. ఈ 3 సైడ్స్ వన్ ఆఫ్ ది సైడ్ బేస్ ఆర్ అడ్జస్టెంట్. సో డిఫరెంట్ నేమ్ చెప్తారండి ఆల్రెడీ. అంటే సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా. అదే ఒక ఇన్ కేస్ తెలుగు అనుకోండి, ఆర్ ఆసన్న భుజం, సో నెక్స్ట్ ఈ థీటాకి ఆపోజిట్ ఉన్న యాంగిల్. సో థీటాకి ఆపోజిట్ యాంగిల్ని సో తెలుగులో అయితే ఎదుటి భుజం అంటారు. ఆర్ ఇంగ్లీష్లో అయితే పర్పెండిక్యులర్ అంటాం.
పర్పెండిక్యులర్ ఆర్, ఒక ఇన్ కేసు లేదంటే ఆపోజిట్ సైడ్ కూడా అని మెన్షన్ చేస్తారు. ఆపోజిట్ సైడ్, ఇందులో ఏదైతే లార్జెస్ట్ సైడ్ ఉంటుందో హైపోటెనస్ అంటాం. హైపోటెనస్ ఆర్ తెలుగులో అయితే కర్ణం. ఓకేనా? ఇక్కడ టర్మ్స్ చూడండి, బేస్ని బితో ఇండికేట్ చేస్తున్నాం, పర్పెండిక్యులర్ పితో ఇండికేట్ చేస్తున్నాం, హైపోటెనస్ని హెచ్తో ఇండికేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మనము ఇక్కడ మెయిన్గా మనం ఏ ఫార్ములా అప్లై చేస్తామంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. సో ఇట్ మీన్స్ వాల్యూ పైథాగరస్ థీరం హెచ్ స్క్వేర్ ఈక్వల్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సో పీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. పైథాగరస్ థీరం ఫార్ములా నార్మల్గా మీరు ఒకరికి లోయెస్ట్ స్టాండర్డ్లో 6th 7th స్టాండర్డ్ అయితే అక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఏమని, సో సి స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ సేమ్ అదే ఫార్ములాని కాదంటే మనము హైపోటెనస్ హెచ్తో ఇండికేట్ చేసాము, పర్పెండిక్యులర్ పితో ఇండికేట్ చేసాము, సో బేస్ని బితో ఇండికేట్ చేసాం కాబట్టి సో ఇట్ మీన్స్ వాల్యూ ఓకే బి. ఓకేనా? హెచ్ స్క్వేర్ ఈక్వల్ సో పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఏదైనా పాయింట్ డౌట్ ఉంటే ఆ డౌట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా సైడ్ నుంచి కంపల్సరిగా ఆ డౌట్కి మళ్ళీ ఒక స్మాల్ వీడియో ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ మీకు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ బోత్ రన్ అవుతుంటాయి. ఇక్కడ ఎక్కడే కానీ ఆఫ్లైన్లో ఏ కంటెంట్ చెప్తామో ఆన్లైన్లో కూడా సేమ్ అదే కంటెంట్ డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు మెయిన్లీ ట్రిప్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రైట్, నెక్స్ట్ పాయింట్, ఏ పైథాగరస్ ట్రిప్లెట్ so a Pythagoras triplet is a set of positive integers a comma, so positive integers so a comma b and c that ఫిట్స్ ది రూల్ అంటే అబోవ్ రూల్ అండి. సో అబోవ్ రూల్ ఏం చెప్పాను, సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ సో 5 స్క్వేర్ ఈక్వల్ హెచ్ ఓకే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ వాల్యూ ఈజ్ 25, 4 స్క్వేర్ వాల్యూ 16, సో 3 స్క్వేర్ వాల్యూ 9, సో 16 ప్లస్ 9 25 ఈక్వల్ 25. So it means 3, 4, 5 are triplets. Three, 5, are triplets. So next, write down some note. Okay, note. ఇక్కడ some more discussion. Okay, na? Some Pythagorean triplets. Okay, ఇంకా కొన్ని. So Pythagorean triplets. So for example, already one value taking. So 3, 4, 5. 3, 4, 5. So next, so 5, 12, 13. Next 7, 24, 25. So 8, 15, 17. Next. So 9, 40, 41. Next, so 11, 60, 61. Next, 12, 35, 37. So 13, 84, 85. 16, 63, 65. Next, 20, 21 and 29. Okay, na?
సో మ్యాక్సిమం ఎంతవరకు అయితే మీకు గుర్తుంటాయో ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ టైంలో మళ్ళీ ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు ఎన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలో సో అన్ని వాల్యూస్ సో గుర్తుపెట్టుకోండి. నేను ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సో 28, 45, సో 53, నెక్స్ట్ వన్ 33, 56, 65, నెక్స్ట్ వన్ 36, 77, 85, నెక్స్ట్ వన్ 39, 80, 89, నెక్స్ట్ సో 48, 55, 73, నెక్స్ట్ వన్ 62, 72, 97, so 20, 99 and 101, next 6, 8, 10, next one. So next one is 9, 12, 15, so up to some values. సో మ్యాక్సిమం వాల్యూస్ రాస్తున్నాను. ఎంతవరకు అయితే మీకు రియల్ టైంలో అంటే ఈ మోడల్లో ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పే ప్రతి మాట లాస్ట్ ఒక 15 ఇయర్స్గా డేటా అంతా కలెక్ట్ చేసి అందులో ఉన్న ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ క్లియర్గా క్లాసెస్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? హాఫ్ లైన్లో కంటెంట్ ఏదైతే చెప్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. సింగిల్ పాయింట్ కూడా మిస్ చేయం. ఓకేనా? సో నెక్స్ట్ రైట్ ఆన్ నెక్స్ట్ పాయింట్. మీకు డౌట్ ఉంటే ఆ డౌట్ ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరిగా మా స్టాఫ్ మా దృష్టి తీసుకొని వస్తారు. కంపల్సరీ వాటిపైన మేము మీకు క్లారిఫికేషన్ ఇస్తాం. అది ఎనీ ఎగ్జామ్, ఏ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేస్, పోలీస్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆఫ్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ద బెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. Okay, next. So next point. In a triplet, largest side is hypotenuse. Hypotenuse so find the value. So for example ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇన్ ఏ ట్రిప్లెట్స్ లార్జెస్ట్ సైడ్ ఈజ్ hypotenuse అంటున్నాం. సో మీకు క్లారిఫికేషన్ కోసము సో 3, 4, 5. ఇప్పుడు లార్జెస్ట్ వాల్యూ ఏ వాల్యూ 5. సో ఇట్ మీన్స్ సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ 5 స్క్వేర్. ఏ వాల్యూ అయితే లార్జెస్ట్ సైడ్ ఉంటుందో ఆ వాల్యూ లార్జర్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఇన్ ఏ ట్రిప్లెట్స్ లార్జెస్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ హైపోటెన్యూస్. లెంత్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ సైడ్ హైపోటెన్యూస్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్. సో 2ab ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ సైడ్ ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ పాయింట్. సో multiplication and division. Multiplication and division of so basic triplets results into other triplets
ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ బేసిక్ ట్రిప్లెట్స్ రిజల్ట్ ఇంటూ అదర్ ట్రిప్లెట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్రిప్లెట్ మనకు బాగా ఐడియా ఉన్న వాల్యూ సో 3,4,5 ఉంది. ఈ ట్రిప్లెట్ని ఇప్పుడు నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2తో మల్టిప్లై చేసామనుకుంటే ఏమవుతుంది 6, 4 ఓకే 6, 8, 10 6, 4, 10 కూడా ఏమవుతుంది అనదర్ ట్రిప్లెట్ అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఈ ట్రిప్లెట్ని అగైన్ నెక్స్ట్ 2తో మల్టిప్లై చేస్తున్నాం మళ్ళీ సేమ్. సో ఇట్ మీన్స్ వాల్యూ 12, 16, ఇట్ మీన్స్ వాల్యూ 20. దిస్ వన్ ఆల్సో అనదర్ ట్రిప్లెట్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 5, 12, 13. ఓకేనా. సో ఈ వాల్యూని ఆల్సో దిస్ వాల్యూ ఆల్సో మల్టిపుల్ బై 2. సో ఇట్ మీన్స్ వాల్యూ 10, 24, 36. So this value also multiple by 1.5. So it means value 15, 36. So it means value ikkada value 13 to 26 sorry. So it means value 39. Okay na. So multiplication division of basic triplets result into another triplets. Okay, in case for example so 3, 4, 5. So it is multiple by root 2. So it means value 3 root 2, okay 4 root 2, so 5 root 2. Okay na. Next ఇక్కడ మనకు ఈ ట్రిగ్నామెట్రీలో మెయిన్గా 6 ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి 6 ఈక్వేషన్స్. ఓకేనా 6 ఈక్వేషన్స్ ఏముంటాయి చెప్పండి. సో సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కొసికెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటా. సరే నెక్స్ట్ ఓకేనా బేసిక్ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్. ఓకే హెచ్ బి పి. ఓకేనా. సో మనకి మెయిన్గా ఎన్ని ఈక్వేషన్ ఉంటాయని చెప్పాను 6 ఈక్వేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సైన్ తీటా. సైన్ తీటా ఈక్వల్ ఫార్ములా ఓకేనా సైన్ తీటా ఈక్వల్ పి బై హెచ్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సో పి బై హెచ్. సో నెక్స్ట్ కాస్ తీటా. సో కాస్ తీటా ఈక్వల్ సో బి బై హెచ్ సో బేస్ బై హైపోటెనస్. నెక్స్ట్ టాన్ తీటా. సో tan theta equal so P by B. So next one so sin theta inversely proportional to cosecant theta. Cosecant theta equal H by P. Next secant theta. Okay, secant theta equal H by B. Next, so tan theta inverse proportional to cot theta. So cot theta equal so B by P. Okay na? Next. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఎంటైర్ ట్రిగ్నామెట్రీ టాపిక్ అనేది ఈ 6 ఈక్వేషన్ పైనే డిసైడ్ అవుతుంది. ఇంకా మనకి ఏం అనదర్ యాడ్ అవ్వు. ఈ ఓన్లీ సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కొసికెన్ తీటా, సీకెన్ తీటా, కాట్ తీటా
ఈ 6 ఈక్వేషన్ పైనే ఎంటైర్ టాపిక్ డిసైడ్ అవుతుంది. ఓకేనా, మీకు ఇవి బాగా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యి అనుకోండి, ప్రాబ్లం అనేది వెరీ 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 ఈజీ. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్. ఓకే, cosecant theta equal సో 1/sin theta ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, cosecant theta equal 1/sin theta. ఓకే, sin theta into సో cosecant theta equal 1. నెక్స్ట్ secant theta equal 1/cos theta. Secant theta equal 1/cos theta. So it means cos theta into secant theta equal 1. Next, cot theta equal 1/tan theta. So it means value, so tan theta plus cot theta equal 1. Okay na? One more important, tan theta equal so tan theta equal sin theta by cos theta or secant theta by cosecant theta. Next one, cot theta equal cos theta by sin theta. So it means tan theta is inverse proportional. So cosecant theta by so secant theta. ఓకేనా, నెక్స్ట్ ఈ బేసిక్ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్లోనే అనదర్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఏవైతే మనకు ఈ 6 ఈక్వేషన్స్, ఈ 6 ఈక్వేషన్లో సైన్ థీటా అంటే ఫార్ములా, సైన్ థీటా మీన్స్ ఫార్ములా అని చెప్పాను, సైన్ థీటా ఈక్వల్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ కాస్ థీటా. ఓకేనా, సైన్ థీటా ఈక్వల్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్, కాస్ థీటా ఈక్వల్ బేస్ బై హైపోటెనస్, tan theta equal perpendicular by base. Same, cosecant theta equal hypotenuse by perpendicular, secant theta equal hypotenuse by base, cot theta equal base by perpendicular. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏమేమి వస్తాయి నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1/1 ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్తున్నాం. H P B. Trigonometry means sides of right angle triangle, RAT. So formula, so P square plus B square equal H square. ఓకేనా, సో ఓకే ఈ ఫార్ములాని ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ సో పీ బై హెచ్ అంటే హెచ్ స్క్వేర్ ఇలా వచ్చింది అనుకోండి, ఏమవుతుంది ఇటు సైడ్ వస్తే డినామినేటర్. సో పీ బై హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ బి బై హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ 1 స్క్వేర్.
ఈక్వల్ 1. సో పీ బై హెచ్ మీన్స్ ఆల్రెడీ చెప్పాను. సో సైన్ తీటా. సో ఇట్ మీన్స్ వాల్యూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ 1. sin square theta plus cos square theta equal. So it means value sin square theta equal 1 minus cos square theta. So it means again sin square theta equal. So it means in case for example, so a square minus b square formula. So a plus b into a minus b. So by using same formula, so 1 minus cos theta into 1 plus cos theta. So it means sin square theta means okay, cross multiplication. So sin theta by 1 plus cos theta equal 1 minus cos theta by 1 minus cos theta by sin theta. Again cross multiplication, same formula. Sin square theta equal 1 minus sin square theta equal 1 minus cos theta into 1 plus cos theta. Okay na? In case same formula, ఇప్పుడు ఏం చేసాము, sin square theta plus cos square theta equal 1 ఏం చేసాము, sin square theta 1 minus cos square రాసాము. అలాగే సేమ్ cos square theta ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా రాసామనుకోండి. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, కాస్ తీటా బై 1 ప్లస్ ఆర్ 1 మైనస్. సో 1 ప్లస్ సైన్ తీటా ఈక్వల్ 1 మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫార్ములాస్ని తర్వాత 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ సో వాల్యూ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ డిఫరెంట్ క్వాడ్రెంట్స్. అంటే ఏ క్వాడ్రెంట్లో ఏ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఏ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇంపార్టెంట్ అండి, క్లియర్గా 1 by 1 అంటే సో 0 degrees, 90 degrees, సో 180 degrees, సో 270. సో అగైన్ కంటిన్యూ చేసామనుకోండి. సో 360 degrees, సో 450 degrees అంటే 450. నెక్స్ట్ 540. నెక్స్ట్ వాల్యూ అగైన్ 540 plus 90, 630, again 90. Okay na? First quadrant all values are positive. First quadrant, second quadrant, third quadrant, so fourth quadrant. సో ఫస్ట్ క్వాడ్రెంట్ ఆల్ ఆర్ పాజిటివ్. అంటే ఆల్ సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, సీకెండ్ తీటా, కొస్కెండ్ తీటా, కాట్ తీటా, ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. అంటే సో 0 ప్లస్ తీటా ఆర్ 90 మైనస్ తీటా ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రెంట్లో. అంటే 0 ప్లస్ తీటా 90 మైనస్ తీటా అంటే 0 కన్నా అబో యాంగిల్, 90 కన్నా బిలో యాంగిల్ అని మీనింగ్. ఇక్కడ సెకండ్ క్వాడ్రెంట్లో ఓన్లీ అంటే మనకు ఒక సింపుల్ టర్మ్ ఉంది, ఏంటి, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఆల్ అంటే ఓకే ఆల్ ఓకే సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ అని మీనింగ్. అంటే ఏవైతే ఉన్నాయో ఈ 6 ఈక్వేషన్స్ ఉన్నాయో ఈ 6 ఈక్వేషన్ కూడా ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్. సిల్వర్ మీన్స్ సైన్ తీటా అండ్
సైన్ రిలేటెడ్, ఇట్ మీన్స్ కొసికెంట్ తీటా మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. ఆల్ సిల్వర్, సిల్వర్ మీన్స్ సైన్ తీటా అండ్ కొసికెంట్ తీటా. అట్ ఆల్ సిల్వర్ టీ కప్స్, టీ మీన్స్ tan తీటా అండ్ cot తీటా మాత్రమే పాజిటివ్ వాల్యూస్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. కప్స్, సో కప్స్ మీన్స్ cos తీటా అండ్ secant తీటా, ఈ టూ వాల్యూస్ మాత్రమే పాజిటివ్ వాల్యూస్, రిమైనింగ్ ఆల్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. ఓకేనా? ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ 6 ఈక్వేషన్స్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ ఓన్లీ సైన్ రిలేటెడ్ పాజిటివ్. టీ మీన్స్ థర్డ్ క్వాడ్రంట్ tan cot మాత్రమే పాజిటివ్, కప్స్ మీన్స్ cos తీటా secant తీటా మాత్రం పాజిటివ్ వాల్యూస్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో అబోవ్ 0 యాంగిల్, బిలో 90 degrees. సెకండ్ క్వాడ్రంట్ అబోవ్ 90 degrees అండ్ బిలో 180 degrees. 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్, సో 180 ప్లస్ తీటా, సో 270 మైనస్ తీటా. థర్డ్ క్వాడ్రంట్, సో 270 ప్లస్ తీటా అండ్ 360 మైనస్ తీటా. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, 4 క్వాడ్రంట్స్. సో ఫస్ట్ క్వాడ్రంట్ మీన్స్ అబోవ్ 0 degrees, బిలో 90 degrees. ఇక్కడ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో 90 degrees అబోవ్, 180 degrees బిలో మాత్రమే పాజిటివ్. ఓకే, బిలో సెకండ్ క్వాడ్రంట్ 90 degrees అబోవ్, 180 degrees బిలో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సైన్ రిలేటెడ్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ, సో tan తీటా cot తీటా మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ ఓన్లీ కప్స్ అంటే cos తీటా secant తీటా మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ అంటే ఏ డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ అవుతుందంటే ఇంపార్టెంట్. ఎడన్ క్లియర్గా రాయండి. సో మీకు డౌట్ ఉన్న ప్రతి పాయింట్ని సో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇక్కడ మనకు యాంగిల్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయంటే ఈ 6 ఈక్వెన్స్ 90 degrees, 270 degrees. సో ఈ కేసులో మాత్రమే చేంజ్ అవుతుంది. సో 90 degrees, 270 degrees. ఒకవేళ ఇన్ కేస్ 180 degrees, 360 degreesలో సో నో చేంజ్, అంటే సేమ్ అయ్యే ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చేంజ్ అంటే ఏం చేంజ్ అవుతుందని కూడా మళ్ళీ డౌట్ రావచ్చు. అంటే సైన్ తీటా అనేది కాస్ తీటాగా చేంజ్ అవుతుంది. 90 degrees ఉన్నప్పుడు 90 degrees ఉన్నదనుకోండి, సైన్ తీటా అనేది కాస్ తీటా అవుతుంది. నెక్స్ట్ tan తీటా అనేది కాట్ తీటా అవుతుంది. tan తీటా ఈజ్ చేంజ్ టు కాట్ తీటా. నెక్స్ట్ secant తీటా టు కొసికెంట్ తీటా. ఓకేనా? చేంజ్ నో చేంజ్ గుర్తుపెట్టుకోండి. ఏ యాంగిల్స్ ఉన్నప్పుడు చేంజ్ అవుతాయంటే 90 degrees, 270 degrees ఉన్నప్పుడు మాత్రం చేంజ్ అవుతుంది. సైన్ తీటా అనేది కాస్ తీటా చేంజ్ అవుతుంది, tan తీటా కాట్ తీటాగా చేంజ్ అవుతుంది, secant తీటా కొసికెంట్ తీటా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మళ్ళీ సార్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని డౌట్ అవుతుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి పాయింట్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే ఇప్పుడు 90 ఉన్నదనుకోండి, కంపల్సరీగా అప్పుడు ఏంది చేంజ్ అవ్వాలి. అంటే ఏమవుతుంది, సైన్ అనేది కాస్ అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ అది ప్లస్సా మైనసా అని. 90 మైనస్ తీటా అనేది ఏ క్వాడ్రెంట్? సార్ 90 మైనస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ ఏం చెప్పాను, ఆల్ ఆర్ పాజిటివ్ చెప్పాను. కాబట్టి 90 మైనస్ తీటా అనేది ప్లస్ కాస్ తీటా అవుతుంది. సేమ్ కాస్ 90 మైనస్ తీటా సేమ్ అవుతుంది సైన్ తీటా. సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. నెక్స్ట్ సో tan ఆఫ్ 90 మైనస్ తీటా సో ఏమవుతుంది, tan అనేది కాట్గా చేంజ్ అవుతుంది. సో tan ఆఫ్ 90 మైనస్ తీటా కాట్ తీటా. సో కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా
సో ఏమవుతుంది tan తీటా. నెక్స్ట్ secant of 90 minus theta, so cosecant theta. Cosecant of 90 minus theta, so secant theta. Okay na? So next సమ్ మోర్ ఎగ్జాంపుల్ అయితే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, మీ క్లారిటీ కోసం. ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ రాసాం, ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా. సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఏమవుతుంది, సైన్ అనేది కాస్గా చేతుంది. 90 ప్లస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే సైన్ రిలేటెడ్ అన్ని మాత్రం పాజిటివ్ అవుతుంది కాబట్టి ప్లస్ కాస్ తీటా. నెక్స్ట్ కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా. సో కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా అనేది ఏమవుతుంది, సో మైనస్ సైన్ తీటా. నెక్స్ట్ tan ఆఫ్ 90 ప్లస్ తీటా. tan ఆఫ్ 90 ప్లస్ తీటా. సో tan అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది కాబట్టి కాట్ తీటా చేంజ్ అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో tan అనేది నెగిటివ్ వాల్యూ, సో మైనస్ కాట్ తీటా. నెక్స్ట్ కాట్ ఆఫ్ 90 ప్లస్ తీటా, సో మైనస్ tan తీటా. నెక్స్ట్ secant ఆఫ్ 90 ప్లస్ తీటా, సో మైనస్ కొసికెంట్ తీటా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సైన్ మాత్రమే పాజిటివ్ ఉన్నాయి, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్ సింబల్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో కొసికెంట్ ఆఫ్ 90 ప్లస్ తీటా అంటే ప్లస్సా మైనసా, ప్లస్. సో ప్లస్ సీకెంట్ తీటా. చూడండి సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ మనం ఏం చెప్పిన ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఓన్లీ సైన్ రిలేటెడ్ మాత్రమే పాజిటివ్ అని చెప్పాను, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే సేమ్ చూడండి. ఓకేనా, సేమ్ అలాగే రిమైనింగ్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని నేను అడుగుతాను, మీరు చెప్పాలి. సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా. సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా అనేది 180 ప్లస్ తీటా అనేది ఏ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఏముంటాయి, ఆల్ సిల్వర్ టీ అంటే ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ సింబల్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంకోటి కూడా చెప్పాను, ఏది 180 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఉన్నప్పుడు చేంజ్ అవ్వదు, సేమ్ అదే వస్తుంది. 90 270 ఉన్నప్పుడు మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ 180 ఉంది కాబట్టి సైన్ లాగే ఉంటుంది. కాదండి ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ సైన్ తీటా. ఎందుకు, థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది నెగిటివ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, మైనస్ సైన్ తీటా. ఒకవేళ ఇన్ కేస్ వన్ మోర్ ఎగ్జాంపుల్, tan ఆఫ్ 180 ప్లస్ తీటా. tan ఆఫ్ 180 ప్లస్ తీటా సో ఏమవుతుంది చెప్పండి. సో tan ఆఫ్ 180 ప్లస్ తీటా చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుంది. ఎందుకు, థర్డ్ క్వాడ్రంట్ అంటే 180 ఉన్నప్పుడు సేమ్ ఉంటుంది, ఆయన 180 ప్లస్ ఉంది కాబట్టి సేమ్ అంటే పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, సో సీకెంట్ ఆఫ్ 180 ప్లస్ తీటా. సీకెంట్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ సీకెంట్ తీటా. ఓకేనా, సో వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, వన్ మోర్. సో కొసికెంట్ ఆఫ్ 180 ప్లస్ తీటా సో ఏమవుతుంది, మైనస్ కొసికెంట్ తీటా. ఓకేనా, సో వన్ మోర్ ఎగ్జాంపుల్. సో సైన్ ఆఫ్ 270 ప్లస్ తీటా. సో 90 270 ఉన్నప్పుడు కంపల్సరీగా చేంజ్ అవుతుంది చెప్పాను, అంటే కాస్ తీటా అవుతుంది. ఈ 270 ప్లస్ తీటా అనేది ఏ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో మైనస్ కాస్ తీటా.
ఓకేనా. కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటా. సో కాస్ అంటే 270 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది, సైన్ తీటా అవుతుంది. కానీ 270 ప్లస్ తీటా, 270 ప్లస్ తీటా అనేది ఫోర్త్ క్వాడ్రెంట్ కాబట్టి ఈ ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ సైన్ తీటా. ఓకేనా. రిమైనింగ్ ఆల్ మీరు ట్రై చేయండి. ఓకేనా. టుమారో ఇంకో సమ్ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మీరు వీడియో 1 to వీడియో 1 ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేద్దాం. ఓకేనా. ఇదే టాపిక్ని కొంచెం ఇంకొన్ని ఎగ్జాంపుల్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేసి అనదర్ టాపిక్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సో మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో 9649643354. ఓకేనా. ఎనీ టైం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో డౌట్స్ ఉన్నా ఇక్కడ మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ బోత్ రన్ అవుతున్నాయి. ఆల్ ఎగ్జామ్స్, ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి in that again CGL, CHSL, MTS and railways. ఓకేనా. అండ్ పోలీస్. ఓకేనా. ఆల్ ఎగ్జామ్స్కి, కంప్లీట్ ఎగ్జామ్స్కి ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ మీకు ప్రతి టాపిక్ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా. ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నెక్స్ట్ ఫర్దర్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు గవర్నమెంట్ జాబ్ సెట్లో ఉంటున్నారో కంపల్సరీగా సో ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు కంపల్సరీ గైడెన్స్ ఇస్తారు. ఓకేనా. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్కోర్ చేయాలి, వితిన్ టైంలో ఎన్ని స్కోర్ చేస్తే బెటర్, ప్రతిదీ కూడా మీ గైడెన్స్గా మా పర్యవేక్షణలో మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీ వెనకాల మేము తోడుగా ఉంటాం. ఓకేనా. థ్యాంక్ యూ. సో శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ ఫ్రమ్ అనంతపూర్. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా కూడా సో ఈ కాంటాక్ట్ నెంబర్ని రెఫర్ చేయండి.